టాప్ 7 బెస్ట్ తెలుగు డబ్బింగ్ థ్రిల్లర్స్ ని ఈ వీడియోలో మీ ముందుకి తీసుకొచ్చా. వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. ఈ లిస్ట్ లో 4th మూవీని అండ్ లాస్ట్ మూవీని మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. లిస్ట్ లో నంబర్ 1 హాట్స్పాట్ 2. ఆహాలో రీసెంట్ గా స్ట్రీమింగ్ వచ్చిన ఒక క్రేజీ సోషల్ అండ్ సైన్స్ ఫిక్షన్ ఆంథాలజీ మూవీ ఇది. ఇందులో ప్రియభవాని శంకర్ లాంటి యాక్ట్రెస్ చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఒక ప్రొడ్యూసర్ కి కథ చెప్పడానికి వచ్చిన డైరెక్టర్ 3 డిఫరెంట్ స్టోరీస్ చెప్తాడు. ఫస్ట్ స్టోరీలో మా హీరోరా బాబు అంటూ పిచ్చిగా కొట్టుకునే ఫ్యాన్స్ రియాలిటీని గట్టిగా చూపించారు. ఇంకొక స్టోరీలో కట్టుబాట్లు దాటే ఒక కూతురికి తండ్రికి మధ్య జరిగే ఇంటెన్స్ డ్రామా ఉంటుంది. ఇక లాస్ట్ స్టోరీ అయితే టైం ట్రావెల్ కాన్సెప్ట్ తో ఊహించని 2 సాలిడ్ ట్విస్టులతో మన బ్రెయిన్ ని ఫ్రై చేస్తుంది. అన్నీ కూడా డైరెక్ట్ గా మనకి కనెక్ట్ అయ్యే స్ట్రాంగ్ కథనే మచ్చా. ఫ్యామిలీతో చూడొచ్చు అంటే యాజ్ బ్రో హ్యాపీగా చూడొచ్చు. ఇందులో ఎలాంటి ఆడల్ సీన్స్ లేవు. కొన్ని డైలాగ్స్ పర్లేదని ఉంటే ఫ్యామిలీతో కలిసి హ్యాపీగా కూర్చొని చూసేయచ్చు. ప్రస్తుతానికి ఇది ఆహాలో పక్కా తెలుగు ఆడియోతో స్ట్రీమింగ్ అవుతుంది. సో అస్సలు మిస్ అవ్వకండి. ఇక మన లిస్ట్ లో నెక్స్ట్ మూవీ ప్రిజనర్స్. సెలబ్రేషన్స్ కోసం 2 ఫ్యామిలీస్ ఒక చోట కలిసినప్పుడు వాళ్ళ చిన్న కూతుర్లు ఆడుకుంటూ సడన్ గా మిస్ అయిపోతారు గైస్. పోలీసులు ఇన్వెస్టిగేషన్ అయితే స్టార్ట్ చేస్తారు, కానీ వాళ్ళకి ఒక్క క్లూ కూడా దొరకదు. ఈ ప్రాసెస్ లో ఒక అమ్మాయి తండ్రికి ఒక వ్యక్తి మీద గట్టిగా డౌట్ వస్తుంది, కానీ పోలీసులు మాత్రం సరైన ప్రూఫ్స్ లేదని వాడిని వదిలేస్తారు. దాంతో ఆ తండ్రి ఇంకా లాభం లేదని చట్టాన్ని తన చేతిలోకి తీసుకుంటాడు. పోలీసుల సాయం లేకుండానే ఆ కిడ్నాపర్ని తనే సొంతంగా ఎలా వేటాడాడు, అసలు తన కూతురు ప్రాణాలతో ఉందా లేదా అనే పాయింట్ తో సినిమా చాలా ఇంటెన్స్ గా గ్రిప్పింగ్ గా నడుస్తుంది. ఇది ఒక సాలిడ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ మూవీ గైస్. మిమ్మల్ని స్క్రీన్ కి కట్టేస్తుంది. ఫ్యామిలీతో చూడొచ్చు అంటే ఇది అస్సలు ఫ్యామిలీతో కలిసి చూసే సినిమా కాదు బ్రో. దీన్ని ఒంటరిగా చూడడమే కరెక్ట్ ఆప్షన్. ప్రస్తుతానికి ఈ సాలిడ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంది. సో తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ఇక మన లిస్ట్ లో నెక్స్ట్ మూవీ మిస్సింగ్. ఒక కూతురు తన తల్లి తన కొత్త ఫ్రెండ్స్ తో కలిసి వెకేషన్ కి వెళ్తుంటే హ్యాపీగా ఫీల్ అవుతుంది గైస్. కానీ సీన్ కట్ చేస్తే ఆ వెకేషన్ కి వెళ్లిన తల్లి అక్కడ సడన్ గా కనిపించకుండా పోతుంది. పోలీసులు వెతుకుతున్నా పెద్దగా రిజల్ట్ లేదని తెలుసుకున్న ఆ కూతురు ఇక లాభం లేదని ఇంట్లోనే కూర్చుని కేవలం తన ల్యాప్టాప్ అండ్ ఫోన్ వాడి తన తల్లి ఆ చిక్కీ కోసం వెతకడం స్టార్ట్ చేస్తుంది. అయితే ఆ డిజిటల్ ఇన్వెస్టిగేషన్ లో తన తల్లి గురించి ఆమె ఊహించని కొన్ని షాకింగ్ నిజాలు బయటపడతాయి. అసలు ఆ తల్లి మిస్సింగ్ వెనక ఉన్నది ఎవరు, ఆ కూతురు టెక్నాలజీని వాడుకుని తన తల్లిని ఎలా కాపాడుకుంది అనేదే ఈ మూవీ మెయిన్ స్టోరీ. సినిమా మొత్తం స్క్రీన్ లైఫ్ ఫార్మాట్ తో, అంటే కేవలం ల్యాప్టాప్ స్క్రీన్ మీద వచ్చే వీడియో కాల్స్, లొకేషన్ హిస్టరీ, మెసేజ్లతోనే చాలా ఇంట్రెస్టింగ్ గా నడుస్తుంది గైస్. ఇందులో వచ్చే ట్విస్ట్లు అయితే ఆల్మోస్ట్ మైండ్ బ్లాక్ చేస్తాయి. ఎండ వరకు మనల్ని బాగా ఎంగేజ్ చేస్తాయి. ఫ్యామిలీతో చూడొచ్చు అంటే హ్యాపీగా చూడొచ్చు బ్రో. ఎలాంటి అడల్ట్ కంటెంట్ గానీ బూత్ సీన్స్ గానీ ఉండవు. ఇదొక క్లీన్ అండ్ గ్రిప్పింగ్ మోడర్న్ థ్రిల్లర్. ప్రస్తుతానికి ఈ మూవీ నెట్ఫ్లిక్స్ లో అందుబాటులో ఉంది. సో తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ఇక మన లిస్ట్ లో నెక్స్ట్ మూవీ బి డెవిల్డ్. ఇది ఒక కొరియన్ సైకలాజికల్ స్లాషర్ థ్రిల్లర్ మూవీ గైస్. ఒక మారుమూల ఐలాండ్ లో భక్త అతని కుటుంబ సభ్యుల చేతిలో ఘోరమైన నరకం వేధింపులు అనుభవిస్తున్న ఒక అమాయకపు మహిళ కథ ఇది. సిటీ నుండి వచ్చిన తన చిన్ననాటి స్నేహితురాలు కూడా ఈమె పడుతున్న కష్టాలు కల్లారా చూసి తనకెందుకులే అనే స్వార్థంతో అస్సలు పట్టించుకోదు. కానీ ఒకానొక సిచ్యువేషన్ లో ఓపిక నశించి హద్దులు దాటినప్పుడు ఆ అమాయకపు మహిళే ఒక క్రూరమైన సైకోలా మారిపోతుంది. ఆ తర్వాత ఆ ఐలాండ్ లో ఉండి తనను హింసించిన వాళ్ళందరినీ ఆమె ఎలా వేటాడి ఊచకొత కూసింది అనేదే ఈ మైండ్ బ్లోయింగ్ రివెంజ్ డ్రామా. వైలెన్స్ అండ్ రా థ్రిల్లర్స్ నచ్చే వాళ్ళకి ఇది ఒక అల్టిమేట్ పీక్ అని చెప్పొచ్చు. ప్రతి సీన్ లోనూ రివెంజ్ ఇంటెన్సిటీ మామూలుగా ఉండదు. ఫ్యామిలీతో చూడొచ్చంటే ఇది అస్సలు ఫ్యామిలీతో కలిసి చూసే సినిమా కాదు బ్రో. ఇందులో విపరీతమైన రా వైలెన్స్ అండ్ బ్రూటల్లో స్లాషర్ సీన్స్ అండ్ డార్క్ థీమ్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి. సో ఖచ్చితంగా ఒంటరిగానే చూడాలి. ప్రస్తుతానికి ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో అందుబాటులో ఉంది. ఇక మన లిస్ట్ లో నెక్స్ట్ మూవీ ICU. థ్రిల్లర్ సినిమాలు ఇష్టపడే వాళ్ళు అస్సలు మిస్ అవ్వకూడని ఒక కెరాక్ మిస్టరీ థ్రిల్లర్ బొమ్మ ఇది. స్టార్టింగ్ లో చూస్తున్నప్పుడు ఇది ఒక నార్మల్ సినిమాలాగా అనిపిస్తుంది, కానీ ఇంటర్వెల్ తర్వాత వచ్చే ట్విస్టులు చూస్తే మాత్రం మీ మైండ్ బ్లాక్ అవడం పక్కా. అసలు స్టోరీ హుక్ ఏంటంటే డార్లింగ్, ఒక ఇంట్లో సడన్ గా వింత వింత శబ్దాలు రావడం, వస్తువులు దానంతటా అవే మాయమవ్వడం లాంటివి జరుగుతుంటాయి. చూసే వాళ్ళకి ఇదంతా ఏదో దయ్యం పనిలా అనిపిస్తుంది, కానీ ఈ ఇన్సిడెంట్స్ అనుకున్న అసలు కారణం ఏంటి అనేది స్క్రీన్ మీద చాలా కొత్తగా ఎవరు ఊహించని విధంగా చూపిస్తారు. క్లైమాక్స్ వరకు స్టోరీ ఏ క్షణంలో ఎటు టర్న్ తీసుకుంటుందో అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేరు బ్రో. ఆ ట్విస్టులు దెబ్బ మీద దెబ్బలా తగిలి మిమ్మల్ని సీట్ ఎడ్జ్లో కూర్చోబెడతాయి. ఫ్యామిలీతో చూడొచ్చు అంటే నో మచా. ఇది అస్సలు ఫ్యామిలీతో కలిసి చూసే సినిమా కాదు. ఇందులో ఉండే డార్క్ క్రైమ్ ఎలిమెంట్స్ అండ్ హారర్ మిస్టరీ వల్ల ఫ్యామిలీకి దూరంగా ఉంటాడుగా ఆ థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ని సోలోగా ఫీల్ అవడమే బెటర్ ఆప్షన్. ప్రస్తుతానికి ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ లో మన తెలుగు డబ్బింగ్ తోనే అందుబాటులో ఉంది బ్రో.
ఇక మన లిస్ట్ లో నెక్స్ట్ మూవీ ట్రూలీ. మీకు ఒక సూపర్ గుడ్ న్యూస్ ఏంటంటే ఈ మైండ్ బెండింగ్ ఫ్యాంటసీ మిస్టరీ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ మూవీ మన తెలుగులో కూడా అవైలబుల్ గా ఉంది గాయస్. అసలు కథ ఏంటంటే ఇద్దరు పోలీస్ ఆఫీసర్లు ఒక క్రిమినల్ ను పట్టుకోవడానికి ఒక దట్టమైన అడవిలోకి వెళ్తారు. అక్కడ వాళ్ళు అడిగి పెట్టిన దగ్గర నుంచే అసలు కష్టం మొదలవుతుంది మామ. ఈ అడవిలో మిస్టరీ స్టార్టింగ్ లో చాలా స్లోగా స్టార్ట్ అయ్యి చివరికి వెళ్ళేసరికి నెక్స్ట్ లెవెల్ మైండ్ బెండింగ్ గా మారుతుంది. అక్కడ ఉండే ప్రతి క్యారెక్టర్ చాలా వింతగా బిహేవ్ చేస్తూ సస్పెన్స్ ని పీక్ కి తీసుకెళ్తారు. ఆ ఫారెస్ట్ బ్యాక్డ్రాప్ లో వచ్చే సౌండ్స్ అంతా చాలా క్రీపీగా భయపెట్టేలా ఉంటాయి. ఫస్ట్ చూస్తున్నప్పుడు ఇది ఒక నార్మల్ పోలీస్ ఇన్వెస్టిగేషన్ స్టోరీ లాగే ఉంటుంది అని అనుకుందాం, కానీ ఊహించిన ట్విస్టులతో కథ మొత్తం మారిపోతుంది. మనం అస్సలు గెస్ట్ చేయలేని సీన్స్ ఇందులో ఉంటాయి. నిజంగా ఇది ఒక యునిక్ మలయాళం ఎక్స్పెరిమెంటల్ ఫిల్మ్ అచ్చ. ఇక క్లైమాక్స్ అయితే ఓపెన్ ఎండింగ్ వల్ల మనకొక ద పజిల్ లాగా మిగిలిపోతుంది. కానీ ఆ మిస్టరీ అండ్ సస్పెన్స్ మిమ్మల్ని చివరి వరకు స్క్రీన్ కి కట్టేసి ఉంచుతుంది. ఫ్యామిలీతో చూడొచ్చు అంటే ఎస్ చూడొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ప్రస్తుతానికి ఈ సినిమా సోనీ లివ్లో మన తెలుగులో అందుబాటులో ఉంది. ఇక లిస్ట్ లో లాస్ట్ మూవీ ది చేజర్. ఒక ఎక్స్ పోలీస్ ఆఫీసర్ ప్రెసెంట్ ఒక అమ్మాయిల బ్రోకర్ లా మారుతాడు గైస్. అయితే తన దగ్గర పనిచేసే అమ్మాయిలు ఒకరి తర్వాత ఒకరు సడన్ గా మిస్ అయిపోతుంటారు. వాళ్ళందరూ లాస్ట్ టైం ఒక కస్టమర్ కి కాల్ చేసినట్టు హీరో గమనిస్తాడు. కట్ చేస్తే ఆ కస్టమర్ ఎవరో కాదు, ఒక భయంకరమైన సైకో కిల్లర్ అని తెలియడంతో అసలు రచ్చ మొదలవుతుంది. ఇక ఇందులో ట్విస్ట్ ఏంటంటే ఆ సైకో కిల్లర్ పోలీసులకి దొరికినా సరే వారికి వ్యతిరేకంగా సరైన ప్రూఫ్స్ లేవని పోలీసులు వాడిని వదిలేయాల్సిన సిచ్యువేషన్ వస్తుంది. ఈ గ్యాప్ లో ఆ కిల్లర్ దగ్గర చిక్కుకున్న ఆ లాస్ట్ అమ్మాయి ప్రాణాలతో బయటపడిందా, అసలు ఆ సైకోని హీరో ఒంటరిగా ఎలా వేటాడి పట్టుకున్నాడు అనేదే ఈ మూవీ మెయిన్ స్టోరీ. సినిమా అంతా ఒక రోలర్ కోస్టర్ రైడ్ లాగా ఫుల్ స్పీడ్ తో పరిగెడుతూనే ఉంటుంది గైస్. ఇదొక అల్టిమేట్ క్లాసిక్ థ్రిల్లర్ మూవీ. సినిమా చూస్తున్నంతసేపు మిమ్మల్ని సీటేజ్ ను కూర్చోబెడుతుంది. ఇది ఫ్యామిలీతో కలిసి చూసే సినిమా కాదు గాయస్. కథలో బ్రోకర్ సైకో కిల్లర్ బ్యాక్ డ్రాప్ ఉండడం వల్ల డార్క్ థీమ్స్ రా వైలెన్స్ కొంచెం ఎక్కువే ఉంటాయి. సో ఒంటరిగా లేదా ఫ్రెండ్స్ తో చూడడం బెస్ట్ ఆప్షన్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ ముఖ్యం బిగులు. నెక్స్ట్ ఒక మంచి కంటెంట్ ఉన్న వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తా. అంతవరకు సెలవు. జై హింద్.